దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, అలాగే రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లను 52% పెంచాలనేసి కులగణన చేసి ఎంతైతే ఉన్నామో మేమెంతో మాకంత మా రిజర్వేషన్లను కూడా కల్పించి మా వాటర్ మాకు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్లో భారీ ధర్నా ప్రదర్శన అన్నది చేశాము. ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం, అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్తో పాటు మిగతా బీసీ సంఘాలందరూ కూడా కలిసి ఇక్కడ నరేంద్ర మోడీ గవర్నమెంట్ని వెంటనే బీసీ కులగణన చేయాలని, కులగణన చేయకపోతే గనక నెక్స్ట్ జనవరిలో చేయకపోతే కనుక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టార్ట్ చేసేసి ఏదైతే సెన్సెస్ని మేము బాయ్కాట్ చేస్తామని, అబాలిష్ చేస్తామని బాయ్కాట్ చేసి దేశవ్యాప్తంగా అన్ని సంఘాలతో కలిసి ఈరోజు పోరాటాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తూ బీసీ విద్యార్థులు, ముఖ్యంగా యువత, బీసీ యువత ఈ కార్యక్రమంలో ఈ సామాజిక న్యాయానికి సంబంధించిన ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫ్యూచర్లో ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేస్తూ ఈరోజు వచ్చిన జేఎన్యూ ఈరోజు ఇంటలెక్చువల్స్ బీఆర్ఎస్ లీడర్లు, కాంగ్రెస్ లీడర్లతో పాటు మన సంఘాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే జేఎన్యూ, ముఖ్యంగా విద్యార్థి సంఘాల నుంచి జేఎన్యూ, డియు, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థులు పాల్గొని ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఈ మూమెంట్ని ఏదైతే ఉందో ఇంటలెక్చువల్స్ వెనకాల ఉండి నడిపిస్తే కనుక యువత ముందుండి పోరాటాలు చేయాల్సిన దశ వచ్చింది. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ సెన్సెస్లో క్యాస్ట్ సెన్సెస్ చేయకపోతే కనుక, ఎందుకంటే ఎంఆర్ఏ వస్తుంది కాబట్టి, సొసైటీ యొక్క ఎంఆర్ఏ తెలియజేస్తుంది కాబట్టి, అది కనుక చేయకపోతే కనుక భారీ ఉద్యమాన్ని మీరు చూస్తారని కూడా తెలియజేస్తూ వెంటనే నెక్స్ట్ జనవరి నుంచి కులగణనని చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా ఉద్యమం అన్నది చాలా లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఈ ఉద్యమం గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి కులగణన చేస్తుందని దృఢంగా భావిస్తున్నాం. ఒకవేళ చేయకపోతే కానీ, ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ నుంచి సిపిఎం నుంచి లెఫ్ట్, రైట్, అంబేద్కర్, బహుజన సంఘాలు, పార్టీలు, పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఒక్క బీజేపీ పార్టీ ఒక్కటే తెలియజేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఈరోజు రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు వెంటనే